హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మ్యాన్. దిస్ ఇస్ ఆర్కే. ఓటు మన బాధ్యత, ఓటు మన భవిష్యత్. పోలింగ్ రోజున విజ్ఞత ఉన్న చాలా మంది క్యూలో నిలబడి ఓటు వేయడానికి ఆసక్తి చూపించారు. నా ఒక్క ఓటు వేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు తలకిందులవుతోందా, గెలిచేవాడు గెలవకపోతాడా, ఓడేవాడు ఓటమికి తప్పించుకుంటాడా అనే భావనలో ఉంటూ టీవీలు వీక్షిస్తూ రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటువంటి వారిని చైతన్యపరచడానికి చరిత్ర కొన్ని పాఠాలను తన పేజీలలో భద్రపరిచింది. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నిరూపించబడింది. ఆ ఒక్క ఓటు ఎంత విలువైనదో ఆనాడు బీజేపీ ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు తెలిసొచ్చింది. ఒక్క ఓటుతో మంచిపై చెడు విజయం సాధిస్తే దాని ఫలితం ఎంత భయానకరంగా ఉంటుందో, దాని భారం ఎన్ని తరాలు అనుభవించాలో ఆలోచిస్తే ఒక్క ఓటేగా అనే ఆలోచన కూడా రాదు. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత. దాన్ని కొలవడానికి, కొనుగోలు చేయడానికి రంగుల కాగితాలు సరిపోవు. కొన్ని జీవితాల భవిష్యత్తు అనేది స్పృహలో ఉంచుకొని ఓటేస్తే అది ఒక రాష్ట్ర దిశాదశను నిర్దేశించగలదు. చెడ్డవారి ఆవేశం కన్నా మంచివాడి మౌనం సమాజానికి ఎంత చేటు చేస్తోందో, అలాగే ఓటు విలువ ఉండి కూడా వినియోగించుకోలేని ఓటర్లు కూడా సమాజానికి చేటు చేసినట్టే. కొంతమంది చదువుకున్న అజ్ఞానులు నోటాకు ఓటేసి తామేదో దేశ సేవ చేశామనే గర్వంతో ఉంటారు. నోటుకు ఓటు వేయడం వలన వారు సాధించిన మంచేమిటో, సమాజానికి చేసిన మేలేమిటో, రాష్ట్రానికి కలిగిన లాభమేమిటో చెప్పగలరా? దాని ఫలితంగా తమ వంతుగా మంచి ఆలోచనలతో సమాజానికి ఏదో మంచి చేద్దామని రాజకీయాలకు వస్తున్న కొంతమంది నిస్వార్థ రాజకీయ నాయకులను కోల్పోతోంది రాష్ట్రం. అటువంటి వారిలో లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు కూడా బాధితులే. రాజకీయ పార్టీలకు ఓటు అంటే కొన్ని రంగుల కాగితాలే కావచ్చు. ఓటుని నోటుతో తూకం వేయొచ్చు, కానీ అది ప్రజల చేతిలో ఉంటే కొన్ని కోట్ల జీవితాలను ప్రభావితం చేసే ఒక బ్రహ్మాస్త్రం. ఒకసారి పోటీలో నిలబడిన వ్యక్తి మంచివాడైనా అతను నమ్మిన సిద్ధాంతం తప్పైనప్పుడు కులం చూసో, మతం చూసో, మా వర్గం వాడనో, మా ప్రాంతానికి చెందిన వాడనో, మా వాడనో ఆయనకు మద్దతు తెలిపితే అది కురుక్షేత్రానికి దారితీసినట్టే. అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరి అర్జునునికి పోటీగా నిలబడి తలబడగలిగిన కర్ణుడు వంటి బలశాలి, బుద్ధిశాలి తమ వైపు నిలబడ్డాడనే అహంకారంతో కౌరవసేన పాండవుల మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. దానితో తాను జీవితాంతం దానాలు చేసి కూడగట్టుకున్న పుణ్యమంతా ఒక స్వార్థపరుడి విజయానికి తోడుగా ఉండడంతో ఆయన అస్త్రశస్త్ర విద్యలన్నీ నిరుపగోయమయ్యి చివరికి ఓటమి కౌకిట తల వాల్చక తప్పలేదు కర్ణుడు. అందుకే పోరాటానికి వచ్చే ముందు ఎవరి పక్షాన యుద్ధానికి సిద్ధమవ్వాలో రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. అలాగే ఎవరికి అండగా నిలబడాలి అనేది ఓటర్లు నిర్ణయించుకోవాలి. ఓటు ఒక తరం ఆలోచనను ప్రతిబింబిస్తోంది. ఓటు ఒక తరం భవిష్యత్తును నిర్దేశిస్తోంది. ఓటు ఒక రాష్ట్ర చరిత్రను మార్చగలుగుతోంది. ఓటు ఒక సరికొత్త నాయకత్వాన్ని సృష్టించగలుగుతోంది. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత, బలం. నోటు కోసం ఓటు నమ్ముకోవద్దు. ఆలోచించండి, ఆచరించండి, ఓటు వేయండి. జై హింద్, జై జై హింద్. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.